పంపిదామా పేపర్ తీరా ఎందుకు షో కదా అందరూ పడుతున్నారా? అందరూ 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 వస్తున్నారు. లేదు అందరూ పడుతున్నారు. Without permission, even parents also don't take the children. Don't take your children. బొమ్మ దగ్గర ఒక్కరే ఉండండి. ఎవరైనా అదనం ఉంటే పైన ఫ్యాన్ చూపించండి. శ్రీనివాసరావు గారు ఏది పొల్యూషన్ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనకున్న వాటర్ బాడీ ఏవైతే ఈ చెరువులు, సరస్సులు, నదులు, బావులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా వరకు పొల్యూట్ అయిపోయాయి. ఆ వాటర్ డైరెక్ట్గా తాగే పరిస్థితి ఎక్కడా లేదు. అందువల్ల మనం ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని మినరల్ వాటర్ తాగే పరిస్థితి వచ్చింది. అదే 20-30 సంవత్సరాల క్రితం అయితే డైరెక్ట్ గా మన చెరువుల వాటర్ డైరెక్ట్ గా తాగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు లేదు అంటే, ఈ చెరువుల్లో కానీ నదుల్లో కానీ మనం వేసుకునే వ్యర్థ పదార్థాలన్నీ డిస్పోజ్ చేయడం వల్ల ఆ వాటర్ పొల్యూట్ అవుతుంది. ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మనం చేసే ఒక చాలా హానికరమైన ప్రమాదకరమైన పని అంటే ఏమిటంటే, ఈ వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయడం వల్ల వాటిని మనము దగ్గరలో ఉన్న చెరువులో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేయడం వల్ల అవి మరింత కాలుష్యాన్ని గురై ఆ వాటర్
ఫిల్టర్ చేసుకునే విధంగా కూడా లేకుండా అవుతుంది. అందువల్ల మన విద్యార్థి దశలోనే మనకున్న చెరువులు కానీ నదులు కానీ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే కాలుష్య రహిత పర్యావరణ హిత ప్రతిమలు అంటే మట్టి వినాయక ప్రతిమలు మాత్రమే మనం పూజించినట్లయితే మనకి ఈ చెరువులు నదులు కాలుష్యం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ విగ్రహాలకి మనం వేసే రంగుల వల్ల చాలా వరకు ఆ రంగులో హానికరమైన హెవీ మెటల్స్ బాగా లోహాలు ఉంటాయి. ఈ మెటల్స్ ఏంటంటే ఇక లెడ్, సీసియం, మీకు అన్నీ తెలుసు, ఆర్సెనిక్, లెడ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రకరకాల వ్యాధులు రావడానికి కారణం మనం ఈ పెయింట్స్ వాడటం వల్ల. అందువల్ల ఆర్గానిక్ కు సంబంధించిన పెయింట్స్ మాత్రమే వాడాలి, హానికరమైన పెయింట్స్ మనం వాడకూడదు. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాన్ని మీ విద్యార్థులు తెలుసుకుంటే చాలా వరకు మీకు ఫ్యూచర్ లో మీరు ఈ కాలంలో చెరువులు చాలా నీట్గా కనిపించే అవకాశం ఉంది. ఎప్పుడైతే అందరూ కూడా ఏ ఐడియాస్ మట్టి వినాయక విగ్రహాలకి షిఫ్ట్ అవుతారో ఆ రోజే మన యొక్క వాటర్ బాడీస్ జల వనరులు అన్నీ కూడా కాలుష్యం కాకుండా మనము నివారించగలము. ఈ విషయాన్ని మీ విద్యార్థులు మైండ్ లో పెట్టుకొని మన వాటిని ఈరోజు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనమే. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న నదుల్ని చెరువుల్ని కంప్లీట్ గా పొల్యూట్ చేస్తున్నాము. అందువల్ల వాటర్ ని ఫిల్టర్ చేసి లీటర్ 20 రూపాయలు 30 రూపాయలు కొనుక్కుంటున్నాము. ఈ పరిస్థితి కారణం మనం కనుక మన అలవాట్లో మార్పు రావాలి, మన పూజ విధానంలో మార్పు రావాలి. ఆ మార్పు అనేది ఫస్ట్ వినాయక చవితితోనే స్టార్ట్ అవ్వాలి. మనం జనరల్గా ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఫస్ట్ వినాయక విగ్రహాన్ని పూజించి మిగతా కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ వినాయక చవితితోనే మీలో మార్పు వచ్చి మట్టి వినాయక కాలుష్యం కాకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గారికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు వినాయకుని ముందు పెట్టుకుని పిల్లలంతా కూడా మట్టి వినాయకుని పెట్టుకొని ముందుగానే అడ్వాన్స్ గా మనకు వినాయక చవితి పండుగలు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. మరి ఈరోజు పిల్లల్లో ఈ మట్టి వినాయకుని తయారు చేయాలి, మట్టి వినాయకుని మాత్రమే మనం పూజించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు గత 3 సంవత్సరాలుగా మన స్కూల్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 3rd ఇయర్. మరి దీన్ని ఎందుకంటే పిల్లలు ప్రతి పిల్లల ద్వారా ఈ కార్యక్రమం చేయడం వల్ల దీన్ని పెద్దలు తెరవేస్తారనేటువంటి ముఖ్య ఉద్దేశం దీంట్లో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నీవి గారు చెప్పిన విధంగా ఎందుకు మేము మట్టి వినాయకుని వాడాలి అనేటువంటి దాని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ రోజు బజార్లోకి వచ్చే రకరకాలైనటువంటి ఇక్కడ బాగా పెయింటింగ్ నుండి అందంగా కనబడితే పిల్లలు అక్కడ పోయి మా పెద్దలు కూడా ఆ వినాయకుడు బాగుంది, బాగా పెయింట్ ఉంది, బ్రహ్మాండంగా గలగలాడుతున్నాను ఇంట్లో పూజిస్తూ ఉన్నా. అదే మనకు ప్రమాదకరమని మనకు తెలియడం లేదు. కాబట్టి మీరంతా కూడా సార్ చెప్పినట్టు ఈరోజు ఏదైతే ఈ మట్టి వినాయకుడు మాత్రమే ఇప్పుడు మీ ద్వారా మీ పేరెంట్స్ మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఇంకా 2 days మనకు ఫెస్టివల్ ఉంది కాబట్టి మరి మీరు తెచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్ కు ఖచ్చితంగా గైడ్ చేయండి. మట్టి వినాయకుడు మాత్రమే పూజిస్తాము. తర్వాత ఏదో ప్లాస్టర్ బ్యారీస్ అయినా కానీ ఇంకోటి కానీ లేకుండా ఈ పెయింట్ తో ఉన్నటువంటి విగ్రహాలు వద్దు అనేటువంటిది మరి మేము ఇప్పటి నుంచే మరి అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా కొంత మార్పు అనేటువంటిది వస్తుంది. మరి ఇప్పుడు చాలా మంది ప్రతి ఇంట్లో కూడా ఈ వినాయకుడిని పెట్టి మనం నీళ్ళలో పెడితే అక్కడ ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా చేపలు ఉంటాయి. చేపలు ఈ యొక్క విషపదార్థం వల్ల ఎన్నో చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఎప్పుడో మర్చిపోయినా లేండి, కాలంలో నీళ్ళు తాగేటువంటి సంస్కృతి ఎప్పుడో పోయింది. కాలంలో కాదు కదా, అసలు మున్సిపల్ వాటర్ కూడా తాగేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ మినరల్ వాటర్ అనేది మినిమం నీడ్ అయిపోయింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఈ విధంగా మార్పు రావాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం
మరి ఈ పొల్యూషన్ బోర్డు వారు చేసేటువంటి ఈ యొక్క చిరు ప్రయత్నంలో మీరంతా భాగస్వాములై ఖచ్చితంగా మీ ద్వారా మీ పేరెంట్స్ తో తెలియజేసి రేపు జరగబోయేటువంటి వినాయక చవితి పండుగ మీరంతా కూడా మట్టి వినాయకులు మాత్రమే గురించి మరి ఈ వాతావరణ కాలుష్యాన్ని కాపాడతారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఏపీ పొల్యూషన్ బోర్డు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ముఖ్యంగా ఈ వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడడం వల్ల జరిగే అనర్థాలని ప్రజలందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా మట్టి వినాయక ప్రతిమలు మాత్రం వాడి మనకున్న జల వనరులని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కానీ కృత్రిమ రంగులు వేసిన విగ్రహాలు కానీ వాడినట్లయితే చుట్టుపక్కల ఉన్న చెరువులు, నదులు, సరస్సులు, మనకున్న అన్ని రకాల జల వనరులు కాలుష్యమయ్యే ప్రమాదం ఉంది. ఆల్రెడీ చాలా వరకు కాలుష్యం అయ్యింది, ఇంకా మరింత కాలుష్యం అయ్యే ప్రమాదం ఉంది. కనుక మనమందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా మట్టి వినాయక ప్రతిమలను పూజించి మనకున్న లిమిటెడ్ జల వనరుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా పవన్ కాన్సెప్ట్ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కరస్పాండెంట్ గారికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థుల్లో కూడా ఇలాంటి సృజనాత్మకత, క్రియేటివిటీ అనేది ఉన్నట్లయితే, వాళ్ళు చక్కని భావం వెళ్ళినట్లయితే డెఫినెట్గా దే ఆర్ ద ఫ్యూచర్ అంబాసిడర్స్. కనుక వాళ్ళకు సరైన మెసేజ్ వెళ్ళింది, అది వాళ్ళ పెద్దల్లో క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలను వాడితేనే మంచిది అనే మెసేజ్ని సమాజానికి స్ప్రెడ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కూడా ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కడప. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు గత 3 సంవత్సరాలుగా పవన్ కాన్సెప్ట్ స్కూల్లో ఈ మట్టితో వినాయకుని తయారు చేసేటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఎందుకంటే కాలుష్య నివారణకు ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తర్వాత రకరకాలైనటువంటి రంగులతో తయారు చేయడం వల్ల జలవనరులన్నీ కూడా కాలుష్యం అవుతూ ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఒకప్పుడు పూర్వకాలంలో ఎక్కడో చెరువుల్లో తర్వాత గుంటల్లో ఉండే నీళ్లు తాగినా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటే, ఈరోజు ఫిల్టర్ వాటర్ తాగినా కూడా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉందంటే ఈరోజు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అనేటువంటిది ఒకసారి మనము అవగాహన చేసుకోవచ్చు. దీనికంతా కారణం ఎవరు, ఎక్కడ అంటే ఖచ్చితంగా దీనికంతా కారకులు మనమే, ఎక్కడో కాదు మనమే కారకులం అవుతూ ఉన్నాం. మరి ఇదంతా కూడా ఒక ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రాంగా ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి వారు మరి పిల్లల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇది పెద్దలకు చేరే విధంగా అందరూ కూడా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం మరి కాలుష్య మండలి వారు నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి మరి దీని ద్వారా ప్రజలంతా కూడా ఎవరికి వారు ఎవరో చెప్తే కాదు, మనమంతా కూడా మన బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా మరి కాలుష్యాన్ని నివారించాలి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మట్టి విగ్రహాలను పూజిస్తూ, అవే కాకుండా ప్లాస్టిక్ బాటిల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగి ఎక్కడంటే అక్కడ పోస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన వాతావరణ కాలుష్యానికి మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనివల్లనే అనేక అనార్థాలు దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాలుష్య నివారణాన్ని నిరోధించాలనేటువంటి దాంతో ఈ మండలి వారు చేసేటువంటి ప్రయత్నానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా పేరు లెక్కల జోగిరామరెడ్డి, కరస్పాండెంట్, పవన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. కొంతమంది విద్యార్థులు సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కొంతమంది గెలుపొందారు. వాళ్ళ పేర్లు నేను అనౌన్స్ చేస్తాను. వాళ్ళ వచ్చి 10th క్లాస్ రామ్ చరణ్, బి ధర్మేశ్వర్, ఏ అరవింద్. సెకండ్ క్లాస్ ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓన్లీ కమ్ బ్రదర్. సెకండ్ ప్రైజ్. ఓకే సార్. ఓకే సార్.
ఓకే ఓకే ఈ చెక్కన See, look at this side.